ఎట్ ది టూరిస్ట్. మీ మగాళ్ళని చంపేసి మీ ఆడవాళ్ళని ఉంచుకుంటాం. దిస్ ఈస్ ద ఎగ్జాక్ట్ వెర్బాటమ్ హీ హాజ్ అట్టర్డ్ అండి. రగిలిపోయి రక్తం మరిగిపోయిన భారత సైన్యం ఇప్పటికే ఏంటంటే నిన్న ప్రధానమంత్రి ఆయన అనుమతి ఇచ్చేదాకా కామ్గా ఉన్నారు. ఇవాళ దాని రిటాలియేషన్ ఏ రకంగా ఉంటుందో మనం చూడబోతున్నాం. మరి ఇప్పటికీ డిజోన్ చేసుకుంటుంది మాకు సంబంధం లేదని. ఎలా చేస్తుందో ఏంటో చూద్దాం. ఒకసారి రవిచంద్రారెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. రవిచంద్రారెడ్డి గారు, వాడి మాటలండి అవి అంటే వాళ్ళకేం గౌరవాలు ఇవ్వాల్సినవి గారులు స్త్రీలు అలా గౌరవాలు ఇవ్వాల్సిన అవసరం ఏం లేదు. వాడి మాటలు అవి. మగాళ్ళను చంపుతారట, ఆడవాళ్ళను ఉంచుకుంటారట. వాసుదేవన్ గారు నమస్కారం. శివశంకర్ గారికి అలాగే మీకు 99 ప్రేక్షకులందరూ నమస్కారం. ఇది ఇప్పటి నుంచి వచ్చిన సంస్కృతి కాదు సార్. ఒక పద్ధతి పాడు లేకుండా ఏదైతే మొఘలులు ఆక్రమించినప్పుడు కూడా కోటల్లో అంతఃపురం మీద దాడి చేయటం, ఆ మైండ్ సెట్ ఏదైతే ఉందో, అప్పట్లో సహగమనాలు అంటే భర్త చనిపోతే యుద్ధంలో సహగమనం చేసేసేవాడు, అంటే అగ్నికి ఆహుతి అయ్యేవాళ్ళు. ఇలాంటి దాష్టీకాలు తట్టుకోలేని రాజరిక వ్యవస్థలో జరిగిన అన్యాయమైన దుర్మార్గమైన దాడుల నుంచి హిందూ స్త్రీలు వాళ్ళు రక్షించుకునే ఆత్మాభిమానంతో ఆత్మార్పణ చేసిన రోజులు అవి. ఈ రోజున తిరిగి ఆ భావజాలంతో మాట్లాడుతున్నారంటే సెక్యులర్ అనే ముసుగులో సూడో సెక్యులరిజంతో మైనారిటీల పేరుతో వాళ్ళని ఓటు బ్యాంక్గా ఉపయోగించుకోవడం కోసం వాళ్ళ మీద లేనిపోని సింపతి చూపిస్తూ హిందువుల్లో ఒక సెక్టర్ని కన్వీనియంట్గా చీల్చేయాలి. అంటే నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనారిటీలు, నా ఎస్టీలు అంటే హిందువుల్లో కులాలు కావాలి. అదే ఆ ముస్లిం సాంప్రదాయంలో కానీ క్రిస్టియన్ సాంప్రదాయంలో కానీ ఉన్న వాళ్ళని ఓటు బ్యాంక్గా మార్చుకోవాలి. తద్వారా రాజకీయం గొప్పగా చేసాం, మైనారిటీ ఓట్ బ్యాంక్ అంతా కన్సాలిడేటెడ్గా పడుతుంది, హిందువుల్లో మేమేదో బీసీలకి ఎస్సీలకి ఎస్టీలకి అనుకూలంగా ఉన్నామని చెప్పి ఒక చరిష్మాతో ఈ దేశాన్ని చాలా కాలం వెళ్ళారు సార్. ఉన్నది ఉన్నట్టు చెప్పాలి, నిజం చెప్పాలి. ప్రతి ఒక్కరూ భారతీయుడే, భారతమాత బిడ్డలే కాబట్టి ఎక్కడ వివక్ష ఉండకూడదు. అట్టడుగున ఉన్న ఆఖరి వ్యక్తికి కూడా మేలు జరగాలి, ఏ పేదవాడు కూడా ఇబ్బంది పడకూడదనే భావజాలంతో నరేంద్ర మోడీ గారు సబ్కే సాత్ సబ్కా వికాస్ అంటే చాలా నవ్వులాటగా తీసుకున్నారు. కానీ నిజానికి నరేంద్ర మోడీ గారు ఆర్టికల్ 370 రద్దు చేశాక కాశ్మీర్లో టూరిజం చాలా గొప్పగా పెరిగింది. స్ట్రీట్లలో ఎక్కడ కూడా జవాన్ల మీద దాడి లేదు, రాళ్లు రువ్వడం లేదు, లేకపోతే కిరాయి మొక్కల అలజడి లేదు. లాల్ చౌక్ లో పాకిస్తాన్ జెండా బదులు సగర్వంగా ఇండియా జెండా ఎగురుతోంది. ఈరోజు భారతదేశానికి ఒక రాజ్యాంగం, కాశ్మీర్లు భారతదేశంలో అంతర్భాగంగా ఉండి దానికో రాజ్యాంగం, దానికో జెండా ఉండడం ఇన్నాళ్ళు మనకు కలిగిన అవమానం, భారత జాతికి కలిగిన అవమానం. భారత మాత కంట్రోల్లో ఉండి ఆ విధంగా లేకుండా ఇప్పుడు ఏదైతే చేశారో టూరిజం వల్ల అక్కడ ఉన్న కాశ్మీరీయులందరూ, అక్కడున్న కాశ్మీర్లో ప్రజలు, భారత ప్రజలు ఎవరైతే ఉన్నారో కాశ్మీర్ రాష్ట్రం సుభిక్షంగా తయారవుతుంది, ఆర్థికంగా ముందడుగు వేస్తుంది, ఇండస్ట్రీలు కూడా వచ్చేస్తున్నాయి, స్మార్ట్ సిటీగా డిక్లేర్ చేశారు శ్రీనగర్ని. ఇవన్నీ కానీ ఇదే విధంగా కొనసాగితే ఇప్పటికే పాక్ ఆక్రమిత కాశ్మీర్లో తిరుగుబాటు వచ్చింది. ఎందుకంటే ఇక్కడ 40 రూపాయలు ఉన్న చికెను, అదే 40 రూపాయలు ఉన్న పాల ప్యాకెట్ అక్కడ 150 రూపాయలు, 200 రూపాయలు. వాటర్ బాటిల్ చూస్తే అదే విధంగా ఒక 5-6 రెట్లు లేకపోతే 10 రెట్లు రేట్లు. అదే విధంగా ఒక చికెన్ కిలో ఇక్కడ 200 ఉంటే అక్కడ 1500. ప్రతిదీ ఇన్ఫ్లేషన్. అక్కడ జరుగుబాటుకి డబ్బులు లేక, అక్కడ ప్రభుత్వాలు పట్టించుకోక ఉల్టా వాళ్ళ సముదాయాన్ని వాళ్లే మోసం చేస్తూ మిలిటరీ పేరుతో అరాచకాలు చేస్తూ, ఏం సార్ మేము అడుగుతున్నాం, అక్కడ ఉన్న మిలిటరీ ఒకే ఒక మతం, అక్కడున్న ప్రజలు ఒకే మతం, కానీ వాళ్ళ ప్రజల మీద వాళ్ళు చేస్తున్న అఘాయిత్యాలన్నీ. ఈరోజు బలూచ్లో వేరే మతం ఉందా సార్? లేదు కదా. బలూచ్లో ఉన్న వాళ్ళు ఎందుకు తిరుగుబాటు చేస్తున్నారు పాకిస్తాన్ ఆర్మీ మీద? అంతా ఒకే మతం కదా, అందరూ పూజించేది వాళ్ళ మత గురువునే కదా, అదే అల్లానే కదా. మరి అటువంటిప్పుడు వాళ్ళలో ఒకరికి మీద ఒకరికి ఎందుకు ద్వేషం, ఒకరి మీద ఒకరికి ఎందుకు దాడులు జరుగుతున్నాయి? ఇదంతా మతం ముసుగులో జరుగుతున్నది. భారతదేశంలో ఉన్న సూడో సెక్యులరిజాన్ని ఆకాంక్షించి ఏదైతే ఈ రాజకీయ పార్టీలు ఓట్ బ్యాంక్ మార్చుకున్నాయో దాన్ని అనుకూలంగా తీసుకున్న శక్తులు మతం పేరడికి మారణ హోమం ఏదైతే కాశ్మీర్లో సృష్టించారో వాళ్ళ ఒరిజినల్ కోరిక ఏంటంటే హిందువులు తిరుగుబాటు చేయాలి, ముస్లిం సముదాయాల మీద ఖచ్చితంగా దాడులు చేయాలి, తద్వారా ఈ దేశాన్ని నెట్టనిలువుగా చీల్చాలి. వాళ్ళ ఎత్తు కూడా ఫలించలేదు వాసుదేవన్ గారు. హిందువులు ఎప్పుడు కూడా శాంతికాములుగా ఉన్నారు,
అవసరమై తమ జోలికి వస్తే ఖచ్చితంగా రిటాలియేషన్ రేపు మీరు చూస్తారు రాబోయే రోజుల్లో పాకిస్తాన్ మీద ఎంత తీవ్ర జలంతో ఉంటుందో. మనకి మతం మీద ద్వేషం లేదు, మానవత్వం మన ఆయుధం. కానీ అట్ ద సేమ్ టైం శత్రువు దాడి చేస్తే ఉపేక్షించే సమస్య లేదు. భారతదేశంలో హిందూ అయినా, ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా, సిక్ అయినా, మరి ఎవరైనా కూడా భారతీయులే అనే కాన్సెప్ట్ తో భారతీయ జనతా పార్టీ ముందుకెళ్తుంది. భారతీయులు అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరూ కూడా తల్లిని గౌరవించినట్టే ఈ దేశాన్ని గౌరవించాలి. మన పుట్టుకి ఆసరాగా నిలిచిన ఈ దేశం, అన్నం పెడుతున్న దేశం, చస్తే ఇక్కడే సమాధి అవుతున్న ఈ దేశంలో భారతదేశం మీద ప్రేమ లేకుండా భారత్ మాతాకి జై అని ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ అండి, ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ రవిచంద్రారెడ్డి గారు, వందే మాత్రం పడమంటే చాలా ఇబ్బందులు పడిపోతుంటారు. Right. అందుకని ఆ భావజాలం ఉన్న వాళ్ళకి ఒక్కటే చెప్పదలుచుకున్నా, ఆ భావజాలం ఉన్న వాళ్ళకి మాత్రమే అండర్లైన్. సార్, అనేక దేశాల్లో ముస్లిమ్స్ ఉన్నారు. ఇరాక్ కి వార్ జరిగింది. అక్కడ ఉన్నది 2 దేశాల్లో ఒకే మతం కదా. ఒకరినొకరు ఆదరించుకొని గలే మిల్నా చోడకే క్యోన్ జంగ్ కియే. ఖచ్చితంగా కూడా ఈ భావ దారిద్ర్యానికి కారణం మతం అనేది ఒక ముసుగు మాత్రమే, మానవత్వం లేకుండా. రైట్. రవిచంద్రారెడ్డి గారు ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ అండి. రమీజ్ రాజా మా బయట ఒకసారి చూద్దాం, దాన్ని తర్వాత అనలైజ్ చేద్దాం. ఆయన ఏం మాట్లాడాడు క్రికెట్ బోర్డుకి సంబంధించి 50% ఫండింగ్ పాకిస్తాన్కి మన